బిగ్ బాస్ సీజన్ 7తో సంచలనం సృష్టించిన టేస్టీ తేజ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు బిగ్ బాస్ గురించి మరిన్ని ఇంకా సీరియల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో, బాగున్నారా? అసలు టేస్టీ తేజ టేస్టీ తేజ మీ పేరులోనే టేస్టీ ఉంది. ఇప్పుడు బజ్జీని టేస్ట్ చేసి చెప్తాండి ఎలా ఉంది. బేభత్సంగా. యాక్చువల్గా ఇప్పుడు నువ్వు నేను ప్రేమ సీరియల్ పద్దు గారికి బజ్జీలు అంటే ఫేమస్, బాగా ఇష్టం అంట కదా. వాళ్ళు బజ్జీలు కాంపిటీషన్ పెట్టారు. దానికి బజ్జీలు టేస్ట్ చేసి ఎలా ఉందో నన్ను పిలిచారు. టేస్ట్ చేయాలని టేస్టీ తేజ వండాల్సిందే, అందుకే ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా కాకంగా బాబో యాక్చువల్గా మిర్చి బజ్జీలు మన సైడ్ బేభత్సంగా ఫేమస్. మా విజయవాడ సైడ్ చిన్నప్పుడు అయ్యి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు ఈవెంట్ జరుగుతున్నారు. వీళ్ళు కూడా 30 to 50 years నుండి ఇదే ఇది చేస్తున్నారంట. ఇక్కడికి వచ్చి ఆసమ్గా ఉంది బజ్జీ టేస్ట్ అయితే. అండ్ పద్దు గారికి, విక్రమ్ గారికి హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్. 500 episodes కంప్లీట్ చేసుకున్నారు నువ్వు నేను ప్రేమ. ఇలాగే 500 కాస్త 5000 అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా సక్సెస్ఫుల్ సీరియల్ స్టార్ మాలో రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఉందన్న క్వశ్చన్, మీరు ఇంట్లో ఏ సీరియల్స్ చూస్తారు, మీకు ఏది ఇష్టం? ఇంట్లో అంటే బిగ్ బాస్ కన్నా ముందు నేను చూసింది జానక్ కలగనలేదు చూశాను, కార్తీక దీపం చూశాను. అంటే అది మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు. అండ్ జానక్ కలగనలేదు హీరోయిన్తో నేను బిగ్ బాస్లో ఉన్నాను. అండ్ మన కార్తీక దీపం మోనితాలో కూడా బిగ్ బాస్లో ఉన్నాను. నాకు ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంది. బిగ్ బాస్ అసలు ఎలా అనిపించింది ఈ సీజన్ మీకు? నెక్స్ట్ లెవెల్ బ్రో, చాలా నచ్చింది, ఎంజాయ్ చేశాను, బాగా నచ్చింది. కానీ మీరు బజ్జీ ఎంత అయితే టేస్ట్ఫుల్గా ఉందో బిగ్ బాస్ కూడా అంతే టేస్టీగా ఉంది. మీరు నామినేట్ చేసిన ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అవ్వడం, అది ఏంటి? అది యాదృచ్ఛికం, మనకు చేసింది ఏం లేదు అందులో. టేస్టీ తేజకు బిగ్ బాస్లో ఎలాంటి సినిమా ఆఫర్స్ వచ్చాయి? బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. టేస్టీ తేజకి ఎలాంటి ఆఫర్స్ వచ్చాయి? ఇప్పటివరకు ఏమైనా ఆఫర్స్ వచ్చాయా? వచ్చినాయి అని చెప్పి ఆల్రెడీ నేను షోలో కూడా చెప్పాను. 15 సినిమాల దాకా వచ్చినాయి. దాంట్లో నేను 4 యాక్సెప్ట్ చేశాను. ఆ 4 చేస్తున్నా. అంటే ఏంటనేది మీకు ఈ రెండింగ్ అని సంక్రాంతి లోపల తెలిసిపోద్ది. ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద ప్రొడక్షన్, కమెడియన్గా, ఆర్టిస్ట్గా అవకాశాలు వచ్చినాయి నాకు. టేస్టీ తేజ ఏదైనా ఒక సినిమాని యాక్సెప్ట్ చేయాలంటే ఆయనకి క్యారెక్టర్ ఎలా ఉండాలి ఏంటి? నేను డిసైడ్ చేసుకునే రేంజ్ కాదు బ్రో. వాళ్ళు ఇస్తే ఓకే అనుకుని చేసుకోవటమే. నువ్వేంది అందని 15 సినిమాల ఆఫర్లు వచ్చాయి, నేను 4 యాక్సెప్ట్ చేసి అన్నారు కదా. ఎందుకంటే నేను రిలీజ్ అవ్వాలి, కొన్ని చిన్న సినిమాలు కూడా వస్తున్నాయి. అవి రిలీజ్ అవుతాయి లేవు కన్ఫర్మ్ లేదు. వాటిని చూసుకొని సెట్ చేసుకున్నాను నేను. అన్న పావచ్చు ఈవెంట్ టైం అవుతుంది. నేను ఓకే అన్న, విష్ ఆల్ ది బెస్ట్.